ఒక దేశంలో రాజు ఆదేశం ప్రకారం కంపెనీ స్థాపించినట్లయితే దాన్ని మనం రాజశాసన కంపెనీ అంటారనమాట. అయితే కొన్ని దేశాల్లో రాజు పరిపాలన అంటే బ్రిటిష్‌లో, ఇంగ్లాండ్‌లో రాణి పరిపాలిస్తుంది. వీళ్ళు ఆదేశం ప్రకారం కంపెనీ స్థాపించినట్లయితే రాజశాసన కంపెనీ అంటారనమాట. హోల్డింగ్ కంపెనీ మరియు సబ్సిడరీ కంపెనీ. అంటే హోల్డింగ్ కంపెనీ అంటే ఒక పెద్ద కంపెనీ వేరొక చిన్న కంపెనీలో సగం కంటే ఎక్కువ వాటాలు కొనుగోలు చేసినట్లయితే పెద్ద కంపెనీని ఏమంటామంటే మనం హోల్డింగ్ కంపెనీ అంటాం. చిన్న కంపెనీని సబ్సిడరీ కంపెనీ అంటారనమాట. ఒక పెద్ద కంపెనీ వేరొక చిన్న కంపెనీలో అంటే బి కంపెనీ ఎస్ కంపెనీలో సగం కంటే ఎక్కువ వాటాలు కొనుగోలు చేసినట్లయితే బి కంపెనీ ఏమవుతుందంటే బిగ్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ అవుతుంది. అమ్మేసిన సగం కంటే ఎక్కువ వాటాలు అమ్మేసిన ఎస్ కంపెనీ సబ్సిడరీ